ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ ఒక్క చిన్న విషయం జరిగినా, ఏ దేశంలో జరిగినా, ఏ ప్రాంతంలో జరిగినా అది సోషల్ మీడియాలో వచ్చి అటు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో కావచ్చు రకరకాల వీడియోలు మీరు చూసే ఉంటారు. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏంటంటే ఎర్రని పెయ్య. ఎర్రని పెయ్య దొరికింది, బలిచ్చేశారు. సో దేవాలయం కట్టపడిపోతుంది, క్రీస్తు రాకడ రాబోతుంది అనే పదాలు మీరు విన్నారో లేదో కానీ నా చెవుల్లో చాలామంది చెప్పడం కానీ వినటం కానీ చాలామంది భ్రమకు లోనై కొంతమంది నన్ను అడిగారు, అన్న దీని గురించి బైబిల్లో ఏం రాయబడింది, దీని గురించి చెప్పండి అన్నా అని. సో అందుకని ఆ ఉద్దేశంతో ఎర్రని పెయ్య గురించి బైబిల్లో ఎక్కడ రాయబడింది, అసలు ఎర్రని పెయ్య అంటే ఏంటి, దాని గురించి బైబిల్లో వివరణ ఏం చెప్పబడింది, ఎన్నిసార్లు రాయబడింది, ఏం చెప్పబడింది, ఏం చేసేవాళ్ళు, ఈ విషయాలని ఇప్పుడు మనం ధ్యానం చెబుతున్నాం. అందులో ఉన్న ఆత్మీయ అర్థాలు ఏంటి అన్న విషయాన్ని మనం ధ్యానం చెబుతున్నాం. అర్థమవుతుందా? మచ్చుకు ఎర్రని పెయ్య అంటే ఏంటో జూలై 8వ తేదీ ఇజ్రాయెల్ దేశంలో ఈ సంఘటన జరిగింది. ఒకసారి వీడియో ప్లే చేస్తాం, మీకు చూపిస్తారు చూడండి వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ ఓపెన్ చేయి. పెయ్య అంటే ఒక ఆవు, ఓకేనా, అంటే ఆడజాతి సంబంధించి. సో ఇది ఎర్రని పెయ్య అంటే ఎర్రగా ఉంటుంది, ఓకేనా. ఇంకోటి చూపించవా? అయితే ఈ ఎర్రని పెయ్యను బలి చూడాలి. అదో చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఎర్రని పెయ్యను పెంచేవారు. ఎందుకంటే బలి కోసం. ఏంటి ఆ బలి, ఏం చేసేవాళ్ళు, ఎలా బలిచ్చేవాళ్ళు, దానికి సంబంధించిన నియమాలు నిబంధనలు ఏంటి అనేది ధ్యానం చేయబోదాం. తర్వాత కూడా చూపించు. ఎస్, ఇలా ఎర్రని పెయ్య అనిపించిందా? ఓకేనా, అంతేనా? సో ఇప్పుడు వీడియో ప్లే చేయవా? సో రీసెంట్గా అంటే జూలై 8వ తేదీ ఇజ్రాయెల్ దేశంలో ఎర్రని పెయ్యను కాల్చడం జరిగింది. అర్థమైందా? వాస్తవానికైతే ఎర్రని పెయ్యను కాల్చారు, కానీ అది సో అట్లా ట్రయల్స్ అనమాట. ఈ ట్రయల్స్ ఎందుకు జరిగిందంటే దాంట్లో కొన్ని ఉన్న లోపాలను బట్టి. ఎర్రని పెయ్య అంటే దాని ఒంటి మీద ఉన్నటువంటి ప్రతి ఎంట్రుక ఎర్రగానే ఉండాలి, ఎక్కడే కానీ నల్లది కానీ తెల్లది కానీ కొసరంతైనా కనిపించకూడదు. సో అలా ఉన్నట్లయితేనే అది బలికి అంగీకరించబడుతుంది. ఏంటి తర్వాతనే చెప్తాను, తర్వాత చదువుదాం, ధ్యానం చేద్దాం. 15 రోజులు 12 రోజుల కిందట బలిచ్చారు దీన్ని, ఎక్కడ? ఇశ్రాయేల్ దేశంలో. ఇలా బలిచ్చారు కాబట్టి సో టెంపుల్ రాబోతుంది, అనగా 3వ దేవాలయాన్ని కట్టబోతున్నారు. ఇంతకు 3వ దేవాలయం అంటే ఏంటి? మొదటి దేవాలయం అంటే ఏంటి? సొలొమోను కట్టేవారు. మరి 2వ దేవాలయం అంటే ఏమో అబ్బా, ఎప్పుడు లేదు ఇవన్నీ. రైట్. సో మరి 3వ దేవాలయం అంటే? కాబట్టి బయట చూస్తున్న విషయాలను చూసి టెన్షన్ పడి బెంబేలెత్తిపోయి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలకు లోను కాకుండా జాగ్రత్త కలిగి ఉండండి. సో అలా ఎర్రని పెయ్యను జూలై 8వ తేదీ ఇజ్రాయెల్ దేశంలో కాల్చారు. కాల్చిన తర్వాత ఆ ఎర్రని పెయ్యని ఏం చేస్తారు, దేనికి ఉపయోగిస్తారు, ఎందుకు కాల్చారు, దాని వెనక పద్ధతులు ఏంటి, విధానాలు ఏంటి, దాని ద్వారా మనం నేర్చుకునేది ఏంటి, ఇది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. జనరల్గా మీరు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసినప్పుడు ఇదిగో వచ్చేస్తుంది టెంపుల్, అది ప్రాక్టికల్ మాత్రమే, మందిరం కట్టబోతున్నారు, క్రీస్తు రాకడ రాబోతుంది, మీరు ఉండండి ఇంకా అని చెప్తారు. ఓకే, సంతోషం. ఇంతకు దీనికి క్రీస్తు రాకడకు సంబంధం ఏంటి ఎవరైనా చెప్తారేమో అని. అర్థం కలదా? అర్థమైందా? సరే, దీనికి క్రీస్తు రాకడకు ఎక్కడన్నా సంబంధాలు ఉన్నాయా, బైబిల్లో ఆధారాలు ఏమైనా ఉన్నాయా, బైబిల్ ఏం చెప్తుంది అని ఎతకడం మొదలు పెడతారు. అర్థవుతుందా? సో కాకపోతే చాలా మంది, మాక్సిమం 100 వీడియోలు ఉంటే 100లో 98 మంది 95 మంది ఏం చెప్తారంటే క్రీస్తు రాకడ రాబడుతుంది, బలి ఇచ్చేస్తున్నారు, 3వ దేవాలయం కట్టబడుతుంది. అసలు ఎందుకు కడతారు? 3వ దేవాలయానికి ఈ బలికి ఏంటి సంబంధం? రైట్, ఇప్పుడు మనం ధ్యానం చేద్దామా? రైట్. సో మొట్టమొదటిసారి ఎర్రని పెయ్య గురించి బైబిల్ ఎక్కడ రాయబడింది అంటే సంఖ్యాకాండంలో రాయబడింది. సంఖ్యాకాండం 19వ అధ్యాయం. తీస్తారా? మీ బైబిల్ తెరవండి, సంఖ్యాకాండం 19వ అధ్యాయం. సో మీరు బైబిల్ షార్ప్గా తెరుచుంటే ఇటు సంఖ్యాకాండాన్ని అటు కొత్త నిబంధన గ్రంథాన్ని రెండు ఎంత త్వరగా తీయగలిగితే అంత త్వరగా మనం ధ్యానం చేయబోతాం. మీరు తీస్తా ఉన్నారనుకో, నేను చెప్తా ఉంటా. మీరు లేటుగా తీస్తే ఏమవుతుంది? ఏంటి మాట్లాడరు? లేటుగా తీస్తే ఏమవుతుంది? లేట్ అవుతుంది. త్వరగా తీస్తే త్వరగా వెళ్తా. రైట్. సంఖ్యాకాండం 19వ అధ్యాయం తీస్తారా? బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ 19 మొదటి నుంచి చదువుతున్నాను, చూడండి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాడు. ఒక్కడే సెలవుతారా? దేవుడైన యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చను అని ఉంది సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండం ఎప్పుడు జరిగింది అంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు జరిగిన సందర్భం ఇది. అంటే ఐగుప్తు నుంచి కానాను దేశానికి ప్రయాణం వెళ్తూ ఉంటారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అలా అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వాళ్ళకు దేవుడు సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో వాళ్ళు పాటించాల్సిన విధులు, కట్టడలు, నియమాలు పెట్టాడు. అర్థవుతుందా? విధులు వేరు, కట్టడలు వేరు, నియమాలు వేరు. గుర్తుపెట్టుకోండి, ఇవి 3 ఒకటి కాదు. నైతికమైనటువంటి విలువలు వేరు, దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి ఆరాధన క్రమాలు వేరు. నన్ను ఎలా ఆరాధించాలి,
నన్ను ఎలా అర్థం చేసుకోవాలి, నేను ఎంత పరిశుద్ధుని, ఒకరొకరు ఎలా ప్రేమించుకోవాలి, మీ ఇల్లు ఎలా ఉండాలి, మీ సంసారాలు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ జీవితాలు, మీ జీవిత విధానం, మీరు ఏం భోజనం చేయాలి, అలా ప్రతిదీ చెప్పేవాడు. ఎవరు? దేవుడైన యెహోవా. దేని ద్వారా? ధర్మశాస్త్రం ద్వారా. అలా చెప్తూ ఒక పద్ధతిని, ఒక క్రమాన్ని, ఒక నియమాన్ని పెట్టాడు. ఆ క్రమము, ఆ నియమం ఏంటంటే ఎర్రని పెయ్య గురించి. ఇప్పుడు మనం చదువుతున్న 19వ అధ్యాయంలో దేవుడైన యెహోవా మోషేకును అహరోనుకు ఈలాగు సెలవిచ్చాడు. ఎప్పుడు సెలవిచ్చాడు? అరణ్య యాత్రలో ఉన్నప్పుడు. ఏం సెలవిచ్చాడు చూద్దాం. 2వ వచనం, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, కమింగ్ ఆపే 2 తగ్గించావు రైట్. 2వ వచనం, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెమునకు వెలుపలకి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెం రేలితో తీసి ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును దహింపవలెను. రైట్. తలపగ కథలా వినండి. అర్థం కాకపోయినా పర్లేదు, నేను అర్థం ఏదని చెప్తా. అర్థమైందా? రైట్. దేవుడైన యెహోవా మోషే అహరోనుకు ఇలాగ సెలవిచ్చాడు. మోషే, నేను ఒక విధిని, ఒక క్రమాన్ని పెట్టబోతున్నా. ఏంటి ఆ క్రమం అంటే, ఒక ఎర్రని పెయ్యను తీసుకోవాలి. ఆ ఎర్రని పెయ్య ఎలా ఉండాలంటే మచ్చ ఉండకూడదు, ఏ డాగు ఉండకూడదు. ఎప్పుడు కాడి ఉంటుంది చూసా, ఎద్దులకు మెడ మీద కాడి పెడతారే, ఆ కాడి వేసినప్పుడు ఇక్కడ అచ్చు పడుతుంది. మోసి ఏమవుతుందండి, అచ్చు పడుతుంది, అనగా అది చారపడుతుంది కదా. అలా కాడి మోయనిది. అలాగే కనీసం తాడు కూడా కట్టకూడదు. కుక్కలకు చేయనేసరే, ఆవులకు తాడు, గుర్రాలకు కళ్యాలు కడతారు కదా, కనీసం తాడు కూడా కట్టకూడదు. అంటే చాలా సున్నితమైన, చాలా చక్కగా పుట్టినప్పటి నుంచి చాలా బాగుండి ఏ లోపము లేని ఎర్రని పెయ్య కావాలి. తీసుకొని వచ్చి ఎవరికి ఇవ్వాలి? యాజకుడి దగ్గరికి ఇవ్వాలి. యాజకుడు అప్పగించాలి. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే, దీనికి ఎక్కడన్నా లోపం ఉందా, దీనికి ఎక్కడన్నా మచ్చుందా, దీనికి ఎక్కడన్నా లోపం ఉందా, మచ్చుందా, నల్ల వెంట్రుక, తెల్ల వెంట్రుక ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా గాయాలయ్యాయా, దీన్ని ఎప్పుడన్నా కాడి మోసిందా అని మొత్తం తరువుగా చెక్ చేస్తారు, తరువుగా చూస్తారు. దేని? ఎర్రని పెయింట్. ఇప్పుడు అలా మదిలో పెట్టుకోండి. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథానికి వస్తే సాక్షాత్తు యేసుక్రీస్తు కూడా ఏ కల్మషము లేనటువంటి వ్యక్తి. పాపం అనే కాడిని, యేసుక్రీస్తు పాపం అనే భారం కింద లేడు. ఎందుకంటే నిష్కలంకుడు, ఏ మచ్చ, ఏ డాగు లేనటువంటి వ్యక్తి. ఎవరు? యేసుక్రీస్తు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మొట్టమొదట ఎక్కడికి పట్టుకెళ్లారు? ఇప్పుడు మత్తయి సువార్త తీయండి ఒక్క నిమిషం. ఇప్పుడు సంఖ్యాకాండం 19వ అధ్యాయం తీసారా, అది చదువుదాం. చదివి మళ్ళీ అక్కడికి వెళ్దాం. 3వ వచనం చదువుతారా గట్టిగా? 3వ వచనం, మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. దేన్ని అప్పగించాలి? ఎర్రని పెయ్యను ఎవరికి అప్పగించాలి? ఫస్ట్ యాజకుడికి అప్పగించాలి. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? మొత్తం చెక్ చేస్తాడు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం, యేసును పట్టుకొనిన వారు ఏంటట? యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయ్యప్ప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. రైట్. యేసును గెత్సెమనే తోటలో పట్టుకొని మొట్టమొదట ఎక్కడ తీసుకెళ్లాడు? పిలాతు దగ్గరకో, హేరోదు దగ్గరకో కాదు. ఎక్కడికి? ప్రధాన యాజకుడైన కయ్యప్ప దగ్గర తీసుకెళ్లారు. కమ్ టు ద పాయింట్. ఒక పెయ్య దొరికిన తర్వాత ఆ పెయ్యను ఎక్కడ తీసుకురావాలి? యాజకుడైన ఎలియాజరు దగ్గర తీసుకురావాలి. ఆ ఎలియాజరు తరువుగా చెక్ చేస్తాడు. ఇదే విషయము కొన్ని సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తులో ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఎలా అంటే, యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన కూడా మొట్టమొదట ఎక్కడ తీసుకెళ్తాడు? ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్తారు. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళా సంఖ్యాకాండం రండి. ఇప్పుడు మళ్ళా సంఖ్యాకాండం 19వ అధ్యాయం 3వ వచనం, మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగించవలెను. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. ఎక్కడ వధింపాలంట? పాలెము ఎలుపలంటే ఊరి బయట ఆ జంతువును, ఆ బలిని వధింపాలి. వధించడం వేరు, బలి అర్పించడం వేరు. బలి అర్పించడం వేరు, వధించడం వేరు. ఏదైతే మనం చూస్తున్నామో ఎర్రని పెయ్య అనేది చాలా మర్మంతో కూడిన విషయం.
సొలొమోను మహారాజు కూడా, బైబిల్ గ్రంథంలో లేదు కానీ సొలొమోను మహారాజు కూడా కొన్ని ఇతిహాస గ్రంథాల్లో ఎర్రని పెయ్య యొక్క బలి అనేది ఒక మర్మం అంటాడు. ఎవరు? సొలొమోను. మీకు మచ్చుకో మాట చెప్తా. ఇంతవరకు ఆ ఇశ్రాయేలులు అరణ్యంలో ఉన్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఎర్రని పెయ్యలు అర్పించారో తెలుసా? అర్థం కాలేదా ప్రశ్న? అర్థం కాలేదా? సరే మళ్ళీ అడుగుతున్నా. ఎర్రని పెయ్య మొట్టమొదటిసారి ఇశ్రాయేలులు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు అర్పించారు. అది ఎవరి టైము? మోషే టైంలో. ఆ మోషే టైంలో అరణ్య యాత్రలో సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో అర్పించిన ఆ ఎర్రని పెయ్య బలి అనేది అప్పటి నుంచి ఇప్పటికి 2025వ సంవత్సరం వరకు ఎన్ని పెయ్యలు, ఎన్ని ఎర్రని పెయ్యలు అర్పించారు? ఇంకా అర్థం కాలేదా? అర్థమైందా? బతికించారు. సో ఎన్ని అనేది బైబిల్లో లేదు, కానీ యూదుల యొక్క మిష్నా గ్రంథంలో ఏముంటుందంటే 9 ఎర్రని పెయ్యలు మాత్రం అర్పించారు. ఎన్ని? 9. ప్రాముఖ్యంగా అరణ్య యాత్రలో ఉన్నప్పుడు మోషే టైంలో మొట్టమొదటి బలి అర్పించారు. ఆ తర్వాత యజ్రా కాలంలో ఒకటి, ఆ తర్వాత కాలంలో రెండవ దేవాలయాన్ని కడుతున్న కాలంలో వరకు ఇంచుమించు మిగిలిన బలులు అర్పించారు. అలా మొత్తం 9 అర్పించారు. మిష్నా ప్రకారం బైబిల్లో అయితే ఎన్ని అర్పించారని లేదు, ఎన్ని అర్పించారు ఎన్ని సంఖ్య అని లేదు. కానీ మిష్నా అంటే ఏంటంటే యూదులు రాసుకున్నటువంటి తాల్ముడ్కు సంబంధించిన మరొక గ్రంథం, ఓరల్ గ్రంథం అంటారు దాన్ని. అంటే వారు నోటితో వారి ఆచారాలు, వారి పద్ధతులు, వారి విధులు ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి అనేది మోసే టైం నుంచి అప్పటి నుంచి రాసుకుంటూ వస్తున్నటువంటి గ్రంథం. దీన్ని మిష్నా అంటారు. మిష్నాలో మొత్తం 6 భాగాలు ఉంటాయి. మనకి ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు బైబిల్ గ్రంథం. మిష్నాలో మొత్తం 6 భాగాలు ఉంటాయి. ఆ 6 భాగాల్లో వాళ్ళు ఎలా జీవించారు, వారి జీవన విధానం ఏంటి, వారి శైలి ఏంటి, ఈ విషయాలన్నీ రాయబడి ఉంటాయి. ఆ మిష్నా గ్రంథంలో 9 ఎర్రని పెయ్యలు అర్పించారు అని చరిత్రకారులు మిష్నా గ్రంథంలో క్రోడీకరించి చెప్పారు. ఓకేనా? అయితే ఇప్పుడు మీ బుర్రలో వెతకాలి. మోసే టైం నుంచి 2025 వరకు ఎన్నేళ్ళు అయింటుంది అంటన్నా? ఏంటండి, వేల సంవత్సరాలు అయింది. అర్థం కాలే? ఇన్ని వేల సంవత్సరాల్లో ఎర్రని పెయ్యలు దొరకలేదా? సో మోసే నుంచి ఇప్పటి వరకు వేల సంవత్సరాలు అయినప్పటికీ కేవలము 9 ఎర్రని పెయ్యలు అర్పించారని చరిత్రకారులు అంటారు. అయితే ఇంతకు మొదటి దేవాలయం అంటే సొలొమోను కట్టాడే, దాని మొదటి దేవాలయం. రెండవ దేవాలయం ఏంటంటే ఆ మొదటి దేవాలయాన్ని బబులోను దేశం వచ్చి పాడు చేస్తుంది. రెండవ దేవాలయము హేరోదు ఉన్నాడు కదా, హేరోదు కడతాడు. ఎందుకంటే యూదుల దగ్గర మెప్పు పొందడానికి, యూదుల దగ్గర పన్నులు వసూలు చేయడానికి. ఇలా రెండవ దేవాలయాన్ని హేరోదు కడతాడు. ఈ రెండవ దేవాలయం మళ్ళీ పాడు చేసింది ఎవరు అంటే రోమియులు. అలా రోమియులు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రెండవ దేవాలయాన్ని పాడు చేస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలుకు దేవాలయం లేదు. ఈ దేవాలయాన్ని కట్టాలంటే 3వ దేవాలయం కట్టాలి. ఆ 3వ దేవాలయం కట్టాలంటే ఈ బలి కావాలి. ఎందుకు ఈ బలి కావాలి అంటే తర్వాత చెప్తా. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 3వ వచనం. వీరు యాజకుడైన ఎలియాజరు దాన్ని అప్పగింపవలను, ఒకడు పాలు వెలుపలకి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలను. రైట్. సో ఈ బలిని ఎక్కడ అర్పించాలి? పాల వెలుపల. వాస్తవానికైతే బలులు అర్పించేటప్పుడు ప్రత్యక్ష గుడారం ఎదుట కానీ ప్రత్యక్ష గుడారం యొక్క బలిపీఠం మీద అర్పించాలి. కానీ ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఒక్క ఎర్రని పెయ్య ఒకటి ఊరి బయట అర్పించాలి. ఎక్కడ? ఊరి బయట. దీన్నే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై డాష్ గవిని ఎలుపట శ్రమ పొందెను. ఎక్కడ? గవిని ఎలుపట శ్రమ పొందెను. ఎవరిని పరిశుద్ధపరచుటకై? తన ప్రజలను తన స్వరక్తం ఇచ్చి పరిశుద్ధపరచుటకు. గవిని లోపల కాదు, గవిని బయట. ఎందుకు నా గవిని బయట? ఎందుకంటే ఎర్రని పెయ్యను బలి అర్పించాలంటే గవిని బయటే, ఎలుపటనే బలి అర్పించాలి. ఆ బలి అర్పిస్తేనే అది దేవుని చిత్తాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని, విధిని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. దీని నెరవేర్పే కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు కూడా ఊరి బయట కల్వరి కొండ మీద తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని సంపాదించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎర్రని పెయ్య ప్లేస్లో ఎవరున్నారు? అమ్మయ్యా, అర్థమైంది. సో పాత నిబంధన గ్రంథంలో ఎర్రని పెయ్య అంటే కొత్త నిబంధన గ్రంథం దాన్ని నెరవేర్పే ఎవరు? యేసుక్రీస్తే. రైట్. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఎర్రని పెయ్యను ఆనాడు వెతికి బలి అర్పించేవాళ్ళు. మరి ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఎర్రని పెయ్యను క్రైస్తవులమైన మనము ఎక్కడ ఉందా అని ఎతికి బలి అర్పించాలా? ఎందుకు అవసరం లేదు? ఆల్రెడీ యేసుక్రీస్తు ఆ ఎర్రని పెయ్యలో చేయాల్సిన విధి కార్యక్రమాలన్నీ నెరవేర్చాడు. అర్థమవుతుందా? నేను నాకు చెప్పా,
ఎర్రని పెయ్య దొరుకుతానే ఎవరి దగ్గర రావాలి? యాజకుడి దగ్గర రావాలి. తర్వాత మళ్ళీ యాజకుడు దాన్ని ఏం చేయాలి? పరీక్షించాలి. అదేవిధంగా సాక్షాత్తు యేసుక్రీస్తును పట్టుకున్నప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు? యాజకుడు తీసుకొచ్చారు. యాజకుడి దగ్గరకు వచ్చినప్పుడు యాజకులు, పిలాతు, హేరోదు వీళ్ళందరూ యేసుక్రీస్తుని ఏం చేశారు? పరీక్షించారు. ఏమని? ఇతనిలో ఏ పాపమైనను ఉందేమో, ఎక్కడన్నా దొరుకుతారేమో అని పరీక్షించారా? పాత నిబంధన గ్రంథంలో ఎర్రని పెయ్యను ఏం చేసేవాళ్ళు? పరీక్షించేవారు. అవునా? జరిగిందా? ఇప్పుడు మళ్ళా చదువుదాం. సంఖ్యాకాండానికి రండి. మళ్ళా సంఖ్యాకాండం 4వ అధ్యాయం. యాజకుడైన ఎలియాజరు ఏంటట? యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వెరలితో తీసి ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. ఎన్ని మార్లు? 7 మార్లు. కమ్ టు ద పాయింట్. సో ఇప్పుడు యాజకుడు ఏం చేయాలి? ఆ వధించిన తర్వాత రక్తం ఉంటుంది కదా, ఆ రక్తాన్ని కొంచెం తీసుకొని 7 మార్లు ఈ ఊరి బయటే ఆ ప్రత్యక్ష గుడారం ఎదుట 7 మార్లు ఏం చేయాలి? ప్రోక్షించాలి. అలాగే యెరూషలేము దేవాలయం ఉన్నప్పుడు, ఊరి బయట ఉన్నప్పుడు ఈ రక్తాన్ని కొంచెం తీసుకొని 7 మార్లు ఇట్లా ఆ దేశం వైపు లేదా ఆ దేవాలయం వైపు ఇట్లా 7 మార్లు ఏం చేయాలి? ప్రోక్షించాలి. కమ్ టు ద పాయింట్. యేసుక్రీస్తు కూడా ఊరి బయట సిలువలో ప్రాణం పెడుతున్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడాడు? 7 మాటలు మాట్లాడాడు. ఆ 7 మాటలు సర్వలోకానికి, ప్రపంచానికి తన మాటల ద్వారా తన ప్రభావాన్ని ప్రత్యక్షపరిచాడు. ఎన్ని మాటలు మాట్లాడు? ఎందుకు 8 మాట్లాడాలా? ఎందుకు 12 మాట్లాడాలా? ఎందుకు 24 మాట్లాడాలా? ఎందుకు 7 మాటలే మాట్లాడాడు? ఎర్రని పెయ్యను 7 మార్లు ఏం చేయాలి? ప్రోక్షించాలి. అర్థమైందా? అది పాత నిబంధన గ్రంథంలో మర్మం. అందుకని మహాజ్ఞాని సొలొమోను కూడా అంటాడు, ఎర్రని పెయ్య యొక్క బలి అనేది ఒక మర్మం అంటాడు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో మనకు ఇప్పుడు బయలుపరచబడింది ఆ మర్మం ఏంటా అనేది. ఒకప్పుడు సొలొమోను కూడా అర్థం కాలే, కానీ ఈరోజు దేవుడు మహాకృప మనకి ఇది అర్థమైంది. ఎంత గొప్ప దేవుడో చూడండి. కొన్ని వేల సంవత్సరాల కిందట రాయబడిన విధిని సాక్షాత్తు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నెరవేర్చాడు. ఆ నెరవేర్పు మన జీవితాల్లో జరుగుతుంది. ఆ రక్తాన్ని, ఆ పాప క్షమాపణ మనం అంగీకరించాం. ఇంకా కింద చూద్దాం, చాలా బాగుంటుంది. 4వ వచనం చూద్దాం మళ్ళా. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. 6వ వచనం. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, ఇస్సోపు రక్తపు ఊలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు యాజకుడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానం చేసిన తర్వాత పాలెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. రైట్, తలవేగేత చెప్తా. సో ఇప్పుడు ఆ ఎర్ర పెయ్యను యాజకుడి దగ్గర రావాలి. యాజకుడు ఏం చేయాలి? పరీక్షించాలి. పరీక్షించిన తర్వాత ఓకే సక్సెస్ అంటే దాన్ని ఏం తీసుకోవాలి? ఊరి బయటికి తీసుకుపోవాలి. ఊరి బయట తీసుకుని ఏం చేయాలి? వధించాలి. వధించిన రక్తాన్ని ఏం చేసుకోవాలి? 7 మార్లు చల్లాలి. చల్లిన తర్వాత మళ్ళా ఆ బలిని అలా వేసి ఆ బలిని ఇప్పుడు కాల్చాలి. దేన్ని? ఆ జంతువును. దాన్ని కొయ్యకూడదుగా, ముక్కలు చీల్చకూడదు. వాస్తవానికైతే లేవియాకాండంలో కొన్ని బలులు అర్పించేటప్పుడు కొవ్వును, మంచి జబ్బను, తొడి జబ్బను వేరు చేసే పద్ధతులు ఉంటాయి. కానీ ఈ ఎర్రని పెయ్యను ముక్కలు నరకూడదు. అలాగే శరీరాన్ని వధించిన తర్వాత అలాగే పెట్టి ఇప్పుడు బలి అర్పించాలి, అనగా దహించేయాలి, అనగా కాల్చేయాలి. కాల్చాలంటే ఏం కావాలి? కట్టెలు కావాలి కదా, కావాలా వద్దా? సో ఆ కట్టెలు వేసేటప్పుడు అందులో కొన్ని రకాల ఒక కట్టె వాడబడి. చూడండి 6వ వచనం. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, ఇస్సోపు రక్తపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చున్న అగ్నిలో వేయాలి. అర్థమైందా? సో కర్ర, ఇస్సోపు, దేవదారు కర్రను, ఇస్సోపును, రక్తవర్ణపు నూలును. ఎన్ని ఐటాలు? 3 ఐటాలు. అర్థమవుతుందా? ఇప్పుడు కమ్ టు ద పాయింట్. సాక్షాత్తు యేసుక్రీస్తు కూడా సిలువలో చనిపోతున్నప్పుడు ఆ సిలువ చెక్క అనేది ఏదైతే ఉందో దేవదారు మ్రానుతో కూడిన చెక్క అని కొన్ని చరిత్ర గ్రంథాల్లో ఉన్నాయి, కానీ బైబిల్లో లేదు. కానీ కొన్ని చరిత్ర గ్రంథాల్లో ఆ నెరవేర్పు ప్రకారం దేవదారు మ్రాను అని. అర్థమైందా? ఇంకా నెంబర్ 2 రక్తపు వర్ణపు నూలు ఉందే, రక్తవర్ణపు నూలు. మత్తయి సువార్త తీయండి 28. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి. రైట్, ఇప్పుడు విషయం చెప్పండి. సో ఆ బలి నర్పించేటప్పుడు దేవదారు మ్రాను, ఇస్సోపును, తర్వాత ఎర్రని నూలుందా? ఇక్కడేమో యేసుక్రీస్తుకి ఏం తగిలించారు? ఎర్రని. ఇప్పుడు చెక్కకు తగిలించేటప్పుడు ఆ చెక్కకి ఏమై ఉంటుంది? దేవదారు మ్రాను. యేసుక్రీస్తు దాహం నాకు దప్పికేస్తున్నది అన్నప్పుడు ఏమన్నారు? ఇస్సోపు పుడకకు చెరకనంది అనుందా? చూసారా? పాత నిబంధనల సంఖ్యాకాండంలో ఉన్నటువంటి మాటలు ఎగ్జాక్ట్గా కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తులో ఎలా నెరవేర్చబడ్డాయి. మీకు ఏమైనా బుర్రకెక్కుతుందా? ఆశ్చర్యం అనిపిస్తుందా? అర్థమైందా? సో అలా పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఎర్రని పెయ్య కొత్త నిబంధన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. పిన్ టు పిన్
వచ్చిన చెప్తున్నా ఎలా నెరవేర్చబడుతుంది ఎలా జరిగి. ఇప్పుడు ఇంకో విషయం చూద్దాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో చిరస్నానం చేసిన తర్వాత పాలెంలో ప్రవేశించు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించువాడు దాన్ని దహించువాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో చిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు. రైట్, ఒక్కొక్కటి వివరిస్తాను చూడండి. మొట్టమొదటి ఎర్రని పేరు దొరికిన తర్వాత యాడికి రావాలి? యాజకుడు ఏం చేయాలి? పరీక్షించాలి. సక్సెస్ అయితే ఊరు బయటికి తీసుకోవాలి. ఊరు బయట తీసిన తర్వాత ఏం చేయాలి? వధించాలి. వధించిన చేయాలి, రక్తాన్ని తీసుకొని 7 మార్లు ప్రోక్షించాలి. ప్రోక్షించిన తర్వాత ఏం చేయాలి? ఆ బలిని దాన్ని అలాగే పడుకోబెట్టి దేవదారులను, ఇస్సోపును, ఎర్రని రక్తవర్ణము నూనెను వేసి ఇంకేం చేయాలి? మంట పెట్టాలి, దహించాలి. ఈ దహిస్తున్న కార్యక్రమాన్ని అంతటిని, ఈ విషయాన్ని అంతటిని యాజకుడు పక్క నుండి చూస్తూ ఉండాలి. బాగా చేస్తున్నారా లేదా అని ఏం చేయాలి? యాజకుడు చూస్తుండాలి. వేరొకడు వచ్చి ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తాడు. వాస్తవానికి పాత నిబంధన కొన్ని లేవియాకాండలో కొన్ని బలులు ప్రధాన యాజకులు అర్పించాలి. కానీ దీన్ని మాత్రం ఎవరైనా వచ్చి అర్పించవచ్చు. ఈ బలిని, దహన బలిని చేయొచ్చు. అయితే యాజకుడు ఏం చేయాలి? పక్క నుండి చూస్తూ ఉండాలి. అలా చూస్తున్నప్పుడు యాజకుడు అపవిత్రపరచాడు. అలాగే ఎవడైతే దాన్ని దహన బలి చేస్తున్నాడో వాడు అపవిత్రపరచబడతాడు. మీకు గుర్తుందా? సాక్షాత్తు యేసుక్రీస్తు అంటాడు, యూదా ఇస్కరియోతు, నువ్వు పుట్టకుండా ఉండినలా నీకు మేలు రా బాబు అని. ఎందుకు? దేవాది దేవుడిని నన్ను నువ్వు అప్పగించబోతున్నందుకు, సాక్షాత్తు యేసుక్రీస్తుని అప్పగిస్తున్నందుకు నీకేం రాబోతుంది? శిక్ష రాబోతుంది. గుర్తుందా? సాక్షాత్తు యేసుక్రీస్తుని కూడా యూదులు వచ్చి ఆయనను సిలువ వేయుడి అని అరుస్తారు. అరిసినప్పుడు ఈయనలో నాకు ఏ దోషము కానరాలేదు అని అంటాడు పిలాతు. చేతులు కడుక్కుంటాడు. గుర్తుందా? పర్లేదు, ఆ భారము, ఆ పాపము, ఆ శాపము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అంటారు. ఎవరు? యూదులు. అనగా యేసును అప్పగించినందుకు వీరికి దొరికిన ప్రతిఫలం ఏంటి? శాపం, అపవిత్రత. అలాగే ఎర్రని పెయ్యను వధించిన తర్వాత ఆ వధించిన వ్యక్తికి, చూస్తున్న వ్యక్తికి, అలాగే వధించి దహన బలి చేస్తున్న వ్యక్తి ఏమవుతాడు? అపవిత్రపరచబడతాడు. ఎన్ని రోజులు? 7 రోజుల వరకు అపవిత్రపరచబడతాడు. మరి ఈ అపవిత్రుడు పవిత్రుడు అవ్వాలంటే ఏం చేయాలి? స్నానం చేయాలి. స్నానం చేసినంత మాత్రాన పవిత్రుడైపోడు. వాస్తవానికి అదంతా అర్పించిన తర్వాత సాయంకాలాన తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత పవిత్రుడైపోడు. మరి పవిత్రుడు ఎప్పుడవుతాడు? ఒకవేళ గనక అలాగే వాడు అపవిత్రతో ఉంటే సమాజంలో చేర్చబడ్డు, దేవుని మందిరంలోనికి రాలేడు. మరి పవిత్రుడు అవ్వాలంటే ఏం చేయాలి? నేను చెప్తా. ఇప్పుడు ఏం చేయాలి? సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండం 7వ వచనం. ఆ యాజకుడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో చిరస్నానం చేసిన తర్వాత పాలెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడవును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెం వెలుపలకు పవిత్రమైన స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలుల సమాజమునకు దాన్ని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఒకటి తలపై తర్వాత చెప్తా. మళ్ళీ చెప్పండి. బలి దొరికింది, అరే ఎర్రని పేరు దొరికింది, యాడికి తేవాలి? ఎన్నిసార్లు చెప్తా ఉంటారేమో. యాజకుడి దగ్గర యాజకుడు ఏం చేయాలి? భూతత్వం పెట్టు. సక్సెస్ అయిన తర్వాత ఏం చేయాలి? ఇంట్లో పెట్టుకోకూడదు, పాలెం బయటికి తీసుకురావాలి. తీసుకొస్తే ఏం చేయాలి? ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తుంది తెలుసా? ఎవరైనా సరే, ఆంధ్రాలో తెలుగు మాట్లాడి ఇతర దేశాల్లో ఎవరైనా సరే ఎర్రని పెయ్య ఇది అన్నారు అనుకో, మీరు గుడ్డెత్తి చేనులో మండి అవునా అనకూడదు. టప్ప 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 చెప్పితే వాళ్ళు నోరు ఎల్లబెట్టాలా, మీరు ఏ సంఘానికి వెళ్తారండి అని అలా చెప్పాలి. మీరు అర్థమైందా? ఎక్కడుందంటే ఎక్కడుంది? సంఖ్యాకాండం. ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంకా ఎందుకంటారేమో భవిష్యత్తులో ఇలాంటి వీడియోలు బోర్డులు వస్తాయి. ఇలాంటి అప్పుడు ఎవరైతే యూట్యూబ్లో చెప్తారో, సోషల్ మీడియా చెప్తారో, మీరే వాళ్ళకి చెప్పగలరు. ఏమని? దీని అర్థం ఇది, దీని భావం ఇది, మా అయ్యగారు చిన్నప్పుడు పిన్ చెప్పేశారు. అర్థమైందా? మర్చిపోకూడదు. కంపుతో పాటు ఎర్రని పేరు దొరికిన తర్వాత ఏం చేయాలి? యాజకుడి దగ్గర. యాజకుడు ఏం చేస్తాడు? పరీక్షించాలి. ఏం చేస్తారు? సక్సెస్ అయితే ఊరి బయటకు తీసుకొస్తారు. ఊరి బయట తీసుకొని చేస్తారు, వధిస్తారు. వధించిన రక్తాన్ని ఏం చేస్తారు? 7 మార్లు వేస్తారు. వేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని కాల్చాలంటే దాంట్లో ఏమేమి వేయాలా? దేవదారం రాను, ఇస్సోపు, రక్తవర్ణపు నూలు, ఆ 3 వేసి ఏం చేయాలా? కాల్చాలా. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తుంటాడు? కూచిపూడి భరతనాట్యం మాడు పక్కన లోడు చూస్తూ ఉంటాడు, బాగా జరుగుతుందా లేదా. తర్వాత దాన్ని దహించిన వాడేమవుతాడు? అపవిత్రుడు. చూస్తున్న వాడేమవుతాడు? అపవిత్రుడు. ఇలా అపవిత్రత చెందిన వీళ్ళు సాయంకాలానికి తలస్నానం చేసి ఏం చేయాలి? పవిత్రులు అవ్వాలి. అయినా పవిత్రులు అవ్వరు. అర్థమైందా?
ఇప్పుడు కమ్ టు ద పాయింట్. అలా దహించబడిన తర్వాత, అలా కాల్చిన తర్వాత ఏమొస్తుంది దాంట్లో నుంచి? ఏమొస్తుందండి? ఐఏఎస్ క్వశ్చన్ కాదు, సింపుల్ క్వశ్చన్. ఏమొస్తుంది? బూడిద. ఆ బూడిద ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి ఆ బూడిద? ఇప్పుడు చూద్దాం కింద కావాలంటే. 9వ వచనం. మరియు పవిత్రుడైన ఒకడు, ఏంటట? మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాలెం వెలుపలకు పవిత్రమైన స్థలంలో ఉంచవలెను. ఉందా? ఇప్పుడు తలపైకెత్తండి. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని, ఆయన దేహాన్ని ఎవరు అడిగారు? నీతిమంతుడైన, ఆ పదం మర్చిపోకు, నీతిమంతుడైన అరిమతయి యోసేపు అని ఉంటుంది అక్కడ. నీతిమంతుడైన అరిమతయి యోసేపు ఆయన శరీరాన్ని ఇవ్వండి అయ్యా అని పిలాతును అడుగుతాడు. గుర్తుందా? ఆ శరీరాన్ని తీసుకొని పోయి ఎక్కడ పెడతారు? గుహలో పెడతారు, సమాధి చేస్తారు. అర్థమవుతుందా? కమ్ టు ద పాయింట్. పాత నిబంధన గ్రంథంలో ఎర్రని పెయిను దహించిన తర్వాత వచ్చిన భస్మాన్ని ఎవరు తీసుకోవాలి? పవిత్రుడు. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని ఎవరు తీసుకున్నారు? నీతిమంతుడైన అరిమతయి యోసేపు. చెల్లైందా? చెల్లుకు చెల్లా? రైట్. ఇప్పుడు కింద వద్దాంగా ఏందో 9వ వచనం. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాలెము ఎలుపలను పవిత్ర స్థలమును ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలుల సమాజమునకు దాని భద్రము చేయును. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలుకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నర శవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున రైట్ తలపైకి అన్నాడు. అర్థం చెప్తా. ఇప్పుడు నన్ను చూడండి. ఇక్కడ రాబడింది ఏంటంటే, సో బలి అర్పించిన తర్వాత ఆ బూడిద వస్తుంది. ఆ బూడిదను తీసుకోవాలి? పవిత్రుడైన ఒక వ్యక్తి తీసుకోవాలి. ఇప్పుడు ఆ పవిత్రుడైన వ్యక్తి తీసుకొని దాన్ని ఎక్కడ ఉంచాలి? పవిత్ర స్థలంలో ఉంచాలి. ఉంచిన తర్వాత దాన్ని ఏం చేయాలి? పాప పరిహార జలంలో ఉపయోగించాలి. అనగా నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ బూడిదను ఏం చేయాలి? కలపాలి. కలిపిన తర్వాత ఈ నీటిని పాప పరిహార జలముగా ఉపయోగించేవాళ్ళు. ఈ బూడిదను ఏం చేయాలంట? భద్రము చేయాలంట. అనగా ఏం చేయాలి? కాపాడాలి. దేన్ని? బూడిదను. దేని కొరకు? తరతరాలు తర్వాత ఎర్రని పెయ్య దొరికేంత వరకు. నా పాయింట్ అర్థమవుతుందా? తర్వాత ఎర్రని పెయ్య దొరికేంత వరకు ఈ బూడిదను జాగ్రత్తగా వాడుతూ పాప పరిహార జలముగా ఉపయోగించేవాళ్ళు. అర్థమవుతుందా? కమ్ టు ద పాయింట్. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు కూడా తన శరీరాన్ని, తన రక్తాన్నిగా దారపోసి పాప పరిహారార్థ బలిగా తన రక్తాన్ని చిందించి ఇదిగో మీ కొరకు చిందింపబడిన నా రక్తము అని అన్నాడు. ఈ రక్తము పాత నిబంధన గ్రంథంలో పాప పరిహార జలము భద్రము చేయబడింది. కొత్త నిబంధన గ్రంథంలో సాక్షాత్తు యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చి భద్రము చేశాడు. అనగా ఇప్పుడు ఈ క్షణం ఎవరైనా సరే నా యొద్దకు వచ్చి నా పాపము, నా దోషము క్షమించయ్యా అని అడిగితే ఆయన రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు. ఈ భూమి మీద ఉన్న మానవ కోటికి, ఇశ్రాయేలు జాతితో సమానం ప్రతి ఒక్క మనిషికి, ప్రతి తెగలోను, ప్రతి రంగులోను, ఏ ఒక్కరికి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి తన నీతి వస్త్రాన్ని, నిత్య రాజ్యాన్ని చేరే అర్హతను ఇచ్చాడు. అలా రక్తాన్ని చిందించి భద్రము చేసి మనల్ని సమకూర్చి నిత్య రాజ్యంలో చేర్చాలని దేవుని కోరిక. పాత నిబంధన గ్రంథంలో పాప పరిహారం జలము ఎలా ఏర్పడేది? ఆ బూడిదను తీసుకొని నీళ్ళలో వేసేవారు. దాన్ని ఏం చేసేవాళ్ళు? భద్రము చేసేవారు. దేన్ని? బూడిదను. కానీ కొత్త నిబంధనలో సాక్షాత్ యేసుక్రీస్తు ఇప్పటికీ ఆయన రక్తం, ఇప్పటికీ ఆయన క్షమాపణ ఎదురు చూస్తూనే ఉంది. ఇంకేనా అర్థం కలదా? అర్థమైందా? ఇప్పుడు కింద చూద్దాం. ఇంకా చూద్దాం కింద. తర్వాత ఏం జరుగుతుందో 11వ వచనం, 12వ వచనం. ఏ నరశవమునైనా ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉన్ను. అతడు 3వ దినమున ఆ జలముతో పాప శుద్ధి చేసుకుని ఎడల 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాప శుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లా పాప శుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరిచిన వాడగును. ఆ మనుషుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. చాలండి. ఇంకా నన్ను చూడండి. సో ఎవరైనా సరే ఇశ్రాయేలు జాతిలో ఉన్నవాడు నరశవాన్ని ముట్టిన తర్వాత వాడేమవుతాడు? అపవిత్రుడు అవుతాడు. అలా అపవిత్రుడైన తర్వాత అతడు 3వ రోజు ఏ బూడిదతో కలపబడిన నీళ్లుంటాయే ఆ నీళ్ళ చేత ఏం చేయాలి? శుద్ధి చేయబడాలి. అది శుద్ధి చేయబడితే 7వ రోజు ఏమవుతాడు? పవిత్రుడు అవుతాడు. ఒకవేళ 3వ రోజు కనుక శుద్ధి చేయబడకపోతే 7వ రోజు ఏం కాడు? పవిత్రుడు కాడు. అర్థమైందా? కమ్ టు ద పాయింట్.
సాక్షాత్తు యేసుక్రీస్తు తన శిలువలో మరణం చనిపోయిన తర్వాత 3వ దినాన తిరిగి లేచి మరణ పునరుత్థానాన్ని జయించిన తర్వాత నిత్య రాజ్యంలో మనం చేర్చాడు. అలాగే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, ఆయన పునరుత్థ బలాన్ని మనం అంగీకరిస్తే 7వ రోజు పవిత్రవుతాం కదా. అలాగే ఈ భూమి మీద బ్రతికినంత కాలం మన జీవిత యాత్ర పరిపూర్ణమైన తర్వాత నిత్య రాజ్యంలో మనం పరిపూర్ణం అవుతాం, పవిత్రులమవుతాం. అలా పవిత్రులము కావాలనే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి 3వ దినాన తిరిగి లేచి 7వ దినాన అనగా మరణం తర్వాత పవిత్రులమై నిత్య రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వలో కూర్చోబెట్టాలని ఈ ప్రణాళిక జరిగింది. ఎక్కిందా పొరక? ఎక్కలేదా? ఎక్కిందా? బతికించారు. సో ఇది ఎర్రని పెయ్యి యొక్క అద్భుతమైన, దాని వెనకున్నటువంటి అద్భుతమైన విశేషం అర్థమైందా? సో ఇప్పటికైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని, ఆయన బలిని, ఆయన త్యాగాన్ని అంగీకరించకపోతే జరిగే నష్టం చాలా దారుణం. ఇప్పుడు కంప్లీట్ పని ఇంకా అయిపోలే, ఇప్పుడుంది. ఇప్పుడు బాగా చెప్పావు. పాత నిబంధనలు ఎర్రని పెయ్యకు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు పోలికకు అచ్చుగుచ్చినట్టు చాలా బాగా చెప్పావు. అర్థమైందా? సరిపోయిందా? ఈ రైట్. ఇప్పుడు దేవాలయ నిర్మాణానికి దీనికి ఏంటి సంబంధం? ఇది ప్రశ్న. సో ఇప్పుడు దీనికి సమాధానం చెప్పి ప్రయత్నిస్తాం. వాస్తవానికి ఎర్రని పెయ్య అనేది ఎక్కడైతే మనం బైబిల్లో చూస్తున్నామో, ఈ ఎర్రని పెయ్యని బూడిదను పాప శుద్ధి బలిగా వాడేవారని చెప్పారు. అవునా? వాడేవారు. అయితే ఇప్పుడు ఆ శుద్ధ జలాన్ని ఉపయోగించి దేవాలయంలో ఉపయోగించే పరికరాలు ఏవైతే ఉంటాయో, అంటే దీపవృక్షం కానీ, మందసం కానీ, వస్తువులు ఉంటాయి కదా, బల్లపు రొట్టె కానీ ఉంటాయా లేవా? ఆ వస్తువులన్నీ తిరిగి నిర్మించిన తర్వాత, తిరిగి తయారు చేసిన తర్వాత వాటి శుద్ధీకరించాలంటే, ప్రతిష్ఠింప చేయబడాలంటే ఈ పాప శుద్ధ జలం కావాలి. అర్థం కాలేదా? అర్థమైందా? ఏ జలము? ఈ పాప పరిహార జలము కావాలి. ఈ జలము కావాలంటే ఏం కావాలా? బూడిద కావాలి. బూడిద కావాలంటే ఏం కావాలా? ఎర్రని పేయి కావాలి. అర్థమైందా? ఇప్పుడు ఆ ఎర్రని పేయి దొరికితే బూడిద వస్తుంది. ఆ బూడిద తీసుకొని నీళ్ళలో కలపచ్చు. నీళ్ళలో కలిపితే మందిరానికి కావాల్సిన పరికరాలను, మందిర స్థలాన్ని ప్రతిష్ఠించవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఆ బూడిద లేదు, ఆ నీళ్లు లేవు. ఆ మందిర నిర్మాణం కొరకు ఆ ఎర్రని పెయ్యి ఎక్కడ దొరుకుతుందా అని ఎతుకుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు అది దొరికింది అనుకో, ఏమొస్తుంది? బూడిద వస్తుంది. బూడిద వస్తే ఏమొస్తుంది? పాప పరిహార జలం వస్తుంది. ఆ పాప పరిహార జలంతో ఏం చేస్తారు? మందిరానికి కావాల్సిన పరికరాలను ప్రతిష్ఠిస్తారు. అలాగే యాజకుని కావాల్సిన జనాలను ప్రతిష్ఠ చేస్తారు. అర్థమవుతుందా? అలా ప్రతిష్ఠ జరిగినప్పుడు మందిరాన్ని కడతారు. ఆ మందిరం కడితే ఏం జరుగుతుంది అంటే క్రీస్తు రాకడ జరుగుతుంది. ఇప్పుడు ఎర్రని పేయి గురించి దానియేలు గ్రంథంలో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ డైరెక్ట్గా లేదు. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఎర్రని పేయ గురించి దానియేలు గ్రంథంలో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ డైరెక్ట్ స్టేట్మెంట్ లేదు. అనగా క్రీస్తు రాకడ వచ్చేటప్పుడు ఎర్రని పెయ్య బలి అర్పించబడుతుంది అని ఎక్కడా లేదు. ఈ మాట విన్నప్పుడు కొంతమంది కట్ చేసుకొని మళ్ళీ ట్రోల్ చేస్తారేమో, బట్ క్లారిఫై చేస్తారు. మళ్ళీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు రాకడకు ముందు ఎర్రని పెయ్య బలి జరుగుతుందని డైరెక్ట్గా ఎక్కడా లేదు. అయితే దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో 3వ దేవాలయ నిర్మాణం జరుగుతుంది అని రాయబడింది. దానియేలు గ్రంథంలో 3వ దేవాలయ నిర్మాణం జరుగుతుంది, అప్పుడు మెస్సయ్య వస్తాడు, అనగా క్రీస్తు రాకడ జరుగుతుంది అనే దానియేలు గ్రంథంలో కొన్ని వచనాలు మనకు నిరూపిస్తాయి. 9వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయంలో. ఎక్కడ? దానియేలు గ్రంథం. ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో కూడా దేవాలయం యొక్క నిర్మాణం అవశేషాల గురించి రాయబడి ఉంటుంది. ఎక్కడ? ప్రకటన గ్రంథం. ఇప్పుడు బుర్రలో వెలగాలి. దేవాలయం కట్టాలంటే ఏం కావాలి? ఎర్రని పేయ కావాలి. అంటే దేవాలయం కడతారు, దేవాలయం కట్టినప్పుడు క్రీస్తు రాకడ వస్తుంది అని దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఉంది కాబట్టి సో ఎర్రని పేయ బలి అర్పిస్తారంటే క్రీస్తు రాకడ వస్తుంది అని లింకు కలుపుతారు. కానీ డైరెక్ట్గా ఎర్రని పేయ గురించి లేదు. కానీ ఎర్రని పేయ బలి అర్పించబడుతుందంటే ఏం చేయబోతారని భవిష్యత్తులో? మందిరాన్ని కడతారు. ఆ మందిరానికి సంబంధించిన వస్తువులను ఏం చేస్తారని? గొప్పలు స్వామి మీరు, సిమెంట్ ఇసుక కలిపిన తర్వాత ఏం చేస్తారండి? ఇల్లు గట్ట రెడీ అవుతారు. ఏడ దొరికినారండి. నాకు అందుకని భయం వేస్తుంది, ఇలాంటి చెప్పాలా వద్దా అని. సో నేను పిన్ పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఏం చెప్పాడంటే, ఎర్రని పేయ యొక్క నిరూపణే, ఎర్రని పేయ యొక్క ఛాయే, లేదా ఎర్రని పేయ యొక్క దాని యొక్క అర్థమే, దాని భావమే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు. ఇప్పుడు కంటుదామని మిష్నా 3:5 వచనాల్లో, అంటే మిష్నా గ్రంథం చెప్పాను కదా, అందులో 3వ చాప్టర్, 3rd చాప్టర్ 5th వర్స్లో ఇలా ఉంటుంది. ఏంటంటే మెస్సయ్య వచ్చి 10వ ఎర్రని పేయను బలిగా అర్పిస్తాడు అని యూదులు నమ్ముతారు, ఇప్పటికీ నమ్ముతారు. అర్థం కాలేదా? మిష్నా 3:5లో, అంటే మిష్నా గ్రంథం చెప్పాను కదా ఇందాక, ఆ మిష్నా గ్రంథంలో యూదులు ఆచరించేటువంటి ఆ ఆచార గ్రంథంలో కావచ్చు, ఆ మిష్నా గ్రంథంలో ఏముంటుందంటే 10వ ఎర్రని పెయ్యను ఎవరు వచ్చి అర్పిస్తారంట? మెస్సయ్య వచ్చి అర్పిస్తాడని వాళ్ళ నమ్మకం. కానీ వాస్తవానికి మనం నమ్మేదేంటి? ఆల్రెడీ మెస్సయ్య వచ్చేసాడు, అర్పించేశాడు కూడా. మెస్సయ్య వచ్చేసాడు, అర్పించేశాడు కూడా. కానీ ఇప్పటికి యూదులు ఏం చేస్తారు?
మీకు ఇంకా అర్థం చెప్తావు. వాడు పడుకొని నిద్రపోతాడంట రైల్వే స్టేషన్లో, సారీ ట్రైన్లో కూర్చొని హైదరాబాద్కి వెళ్దామని నిద్రపోతాడంట. నిద్రపోతున్నాడు. హైదరాబాద్ దాటుకునింది, గోవా దాటుకునింది, ముంబై వెళ్ళాడు. ముంబైలో లేచాడు. లేచిన తర్వాత హైదరాబాద్ వచ్చినట్టు లేచాడు. వెళ్ళిపోయింది హైదరాబాదు, వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఆడున్నాడు, ముంబైలో ఉన్నాడు. సో ఇప్పుడు యూదుల పరిస్థితి అది. ఏంటప్పది? ఆల్రెడీ మెస్సయ్య వచ్చేసాడు, మెస్సయ్య తన పని చేసి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు వీళ్ళే వెతుకుతున్నారు, ముంబైలో కూర్చొని హైదరాబాద్ వెతుకుతున్నారు. అవుతుందా? అవ్వదు, ఆల్రెడీ జరిగిపోయింది. అందుకని యేసు అన్నాడు, నన్ను అంగీకరించండి, ఆల్రెడీ నేను వచ్చేసాను, బలర్పించేశాను. సో ఆల్రెడీ ఎర్రని పేయను మెస్సయ్య తన శరీరాన్ని అర్పించేశాడు. మళ్ళా ఎర్రని పేయ కోసం నిజంగా అర్పించబడుతుందా? అది ఏం జరుగుతుందో మనకు అనవసరం. మనకు అనవసరం అంటే మనం పెద్దగా దాన్ని ఇదిగా చేసుకోవాల్సిన అవసరం లేదు. కింద జుట్టు పెట్టుకొని నిజంగా దొరకాలా, ఎర్రని పేయలో ప్రతిని ఎర్రగా ఉండాలా, నల్లగా ఉండాలా, తెల్లగా ఉండాలా అని ఇబ్బంది పడకండి. అది మనకు అనవసరం. ఆల్రెడీ ఎర్రైన పెయ్య ఆల్రెడీ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి నెరవేర్చాడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈ సత్యాన్ని 10 మంది గ్రహించాలయ్యా. ఏంటా సత్యం? ఎర్రని పేయగా నువ్వు ఆల్రెడీ వచ్చేసావు. యూదులు ఇప్పటికీ నేను గ్రహించలేకపోతున్నారయ్యా, వారి మనోన్నతం వెలిగించబడలేక నా కృపను అయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం చదువుతున్నామే ఈ పాత నిబంధన కొత్త నిబంధన, ఎంత పింటు చూడండి. ఏ మత గ్రంథాల్లో ఏ ఇతిహాసాల్లోని విధంగా అద్భుతమైన చరిత్రలో జరిగిన సత్యాలు, వేల సంవత్సరాల కింద జరిగిన విషయం పింటు నెరవేర్చబడిందండి. మీకేమన్నా బుర్ర వెళ్తుందో లేదో, నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా ఫీజులు ఎగిరిపోతున్నాయి. ఒక్కొక్కటి చదువుతుంటే తోడతంటే ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది. చదివే కొద్ది ఇంకా చదువు అనిపిస్తుంది. ఇంత గొప్ప దేవుడా, ఇంత గొప్ప సత్యం ఏ చదువు, ఏ విద్య, ఏ పాండిత్యం లేని మనకు అర్థమైందా? మనం వచ్చాము ఈయన దగ్గరికి అనిపిస్తుంది. ఏమన్నా మీకు అర్థవుతుందా? ఎంత గొప్ప దేవుడు చూడండి. కానీ ఈ సత్యాన్ని తేలిక చాలా మంది నశించిపోతున్నారు. ఆ నశించిపోతున్నటువంటి యూదులకు ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థన చేయండి. సాక్షాత్ యేసుక్రీస్తున్నాడు, ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేం కొరకు ప్రార్థన చేయండి అంటాడు యేసుక్రీస్తు. అలాగే పౌలు కూడా యెరూషలేం కొరకు, ఇశ్రాయేలు జాతి కొరకు, తన సంతతి కొరకు ప్రార్థన చేసేవాడు. అలాగే మనం కూడా ప్రార్థన చేద్దాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థన చేయండి. అయితే ఒకటి, మందిరం నిర్మించబడుతుందా? పడుతుంది, భవిష్యత్తులో జరుగుతుంది. ఆ మందిరం నిర్మించబడాలంటే ఏం కావాలా? ఎర్రని పేయ కావాలా. సో దొరుకుతుందా లేదా మనకు తెలియదు, ఏం జరుగుతుందో లేదు మనకు తెలియదు. బట్ బైబిల్ ఏం చెప్తుందంటే ఎర్రని పేయ గురించి డైరెక్ట్ అయితే లేదు, కానీ మందిర నిర్మాణం గురించి అయితే రాయబడింది. సో ఆ మందిర నిర్మాణం జరగాలంటే ఎర్రని పేయ అయితే కావాలి. సో ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. యేసు అన్నటువంటి ఎర్రని పేయ, ఆ బలిని, ఆ త్యాగాన్ని 10 మంది గుర్తించేలాగా భారంతో ప్రార్థన చేయండి. అలాగే ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా సరే, ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు కావచ్చు, అలాగే కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఇప్పటికీ కూడా మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు త్యాగాన్ని అంగీకరించకపోతే, మారు మనసు పొందకపోతే, నన్ను క్షమించయ్యా, నేను కూడా పాపం చేత పట్టబడ్డాను, అపవిత్రుణ్ణి, నీ మందిరంలో రాలేకపోతున్నా. చక్కని మాట ఉంది చివరిలో, ఏముంది తెలుసా? 7వ దినాన పవిత్రపరచబడిన వాడు ఇశ్రాయేలు జాతిలో నుంచి కొట్టివేయబడును అనుందా? అలాగే క్రీస్తు రక్తం చేత కడగబడని వాడు నిత్య రాజ్యంలో నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకోలేడు. వాడు కొట్టివేయబడతాడు, వాడు నరకానికి వేయబడతాడు. కాబట్టి ఇప్పుడైనా సరే క్రీస్తు రక్తం చేత వారసత్వం, ఆయన కుమారుడు అనే వారసత్వాన్ని సంపాదించుకుందాం. అర్థందా? అలా పవిత్రపరచబడకపోతే గనక ఏమవుతుంది? అపవిత్రపరచబడతాం. అపవిత్రపరచబడితే నిత్య రాజ్యంలో చేర్చబడలేం. అర్థవుతుందా? ప్రార్థన చేద్దాం, కలిసి మోకరిద్దాం. ఎవరైనా సరే, అన్నా నేను అపవిత్రపరచబడ్డాను, క్రీస్తు రక్తం చేత పవిత్రపరచబడేలా ఉన్నా, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిద్దామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలనైనా దయగల మా దేవ, శ్రేష్టమైన దివ్యమైన నీ రక్తం చేత, శ్రేష్టమైన దివ్యమైన నీ వాక్యం చేత మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభువా. కొన్ని వేల సంవత్సరాల కింద అరణ్య యాత్రలో మోషేతో అద్భుతమైన మాట సెలవిచ్చావు. ఎర్రని పేయని తీసుకొని వచ్చి ఇలా చేయను. ఒకప్పుడు మా పితరులకు ఎర్రని పేయ అంటే ఒక మర్మం, కానీ ఈరోజు అద్భుతమైన సత్యం అయ్యా. వేల సంవత్సరాల కిందట రాసిన ప్రతి మాట, ప్రతి వచనం, ప్రతి పదం నీలో అద్భుతంగా నెరవేర్చబడింది. ఎంత గొప్ప దేవుడు అయ్యా! ఇంత అద్భుతమైన జ్ఞాన సంపద ఏ చదువు, ఏ విద్య, ఏ పాండిత్యం లేని మాకు అర్థం చేసి మమ్మల్ని మీ బిడ్డలుగా, మీ కుమార్తెలుగా అంగీకరించినందుకు వందనాలయ్యా. ఈ ప్రపంచంలో ఎంతోమంది ధనవంతులు, చదువుకున్న వారు ఉన్నప్పటికీ వారికి అర్థం కాని విషయాలు కూడా మాకు అర్థం విధంగా నీ ప్రేమతో, నీ వాక్యంతో, నీ రక్తం చేత కడిగి నీ మందిరంలో అంటు కట్టించినందుకు వందనాలయ్యా. వందనాలు, స్తోత్రాలు. ఇదిగో మా జీవితాలు నీ చేతులకు అప్పగిస్తున్నాం. నిశ్చితమే మా జీవితాలు జరిగించమని, విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచేయమని, ఎవరైతే క్రీస్తు రక్తం చేత మేము పవిత్రపరచబడాలి, నిత్య రాజ్యంలో చేర్చబడాలి, పవిత్రపరచబడాలి, 7 దినములు 3వ దినాన ఆ రక్త శుద్ధి చేత, ఆ బలము చేత లేదా పరిశుద్ధ జలము చేత పరిశుద్ధపరచబడిన తర్వాత 7వ దినాన సమాజ మందిరంలో చేర్చబడాలి. ఆ విధంగా చేర్చబడే కృపను, ఆ విధంగా నీ మందిరంలోను, నీ సన్నిధిలోను, నీ రాజ్యములోను చేర్చబడే భాగ్యాన్ని రక్తం చేత కడిగి శుద్ధీకరించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.